Hello everyone, welcome back to my channel Monica's World. నేను ఇవాళ కొరియాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాలెస్ని చూపించబోతున్నాను. క్యోంగ్బుక్కుంగ్ ప్యాలెస్ అంటారు. ఇది సౌల్లో ఉంటుంది. జోసన్ డైనస్టీ సంబంధించిన 5 ప్యాలెస్లలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాలెస్ అన్నమాట. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రస్తుతం నేను సబ్వేలో నుంచి బయటకు వచ్చాను. ఈ సబ్వే ఎగ్జిట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ప్యాలెస్లోకి ఉంది. ఇప్పుడు నేను ఇమేజ్లో చూపిస్తుంది వచ్చేసేసి టాప్ యాంగిల్ అనమాట. ఎదురుగా 3 గేట్స్ ఉన్నాయి, అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ యారోగా చూపిస్తున్నది వచ్చేసేసి నేను ఎంటర్ అవుతున్న గేట్. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్న గేట్ అనమాట, అదే గేట్. నేను ఎంటర్ అవ్వబోతున్నాను. మీరు ఈ చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఈ జనాలందరూ కూడా ఒక డిఫరెంట్ అటైర్లో కనబడుతున్నారు. ఆ డ్రెస్ వచ్చేసేసి కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్ హంబుక్ అనమాట, మన పట్టుబట్టలు లాంటివి. వీళ్ళు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ అవి వేసుకుంటారు, వీళ్ళ ట్రెడిషనల్ పండగలకు కానీ. చాలా పండగలు మన పండగలకి దగ్గరగా ఉంటాయి. సంక్రాంతి పండగలాగా వీళ్ళకి కూడా ఉంటుంది, వీళ్ళకి కొత్త లూనార్ న్యూ ఇయర్ ఉంటుంది, అలా ఆ టైంలో వేసుకుంటారు. అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట డ్రెస్సెస్ వీళ్ళు. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటారు ఫోటో షూట్స్ చేసుకోవటానికి కూడా. ఈ ప్యాలెస్కి 4 దిక్కుల 4 మెయిన్ గేట్స్ ఉంటాయి. ఇప్పుడు కనపడే ఆ పెద్ద గేట్స్ లాంటివి 4 దిక్కుల 4 ఉంటవి. ఈ కనపడే ఈ గేట్ని గ్వాంగ్వామూన్ గేట్ అంటారు. అలాగే ఈ 4 ఇంకొక గేట్ ఉంటుంది. ఆ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ బయటకు వెళ్తే ప్రెసిడెంట్ ఉంటున్న హౌస్ బ్లూ హౌస్ అంటారు, బ్లూ కలర్లో ఉంది కదా. రీసెంట్గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ యూనన్ ఆయన చరిత్రని మార్చేలాగా ఈ ప్రెసిడెంట్ హౌస్ని ఇక్కడ నుంచి చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కనపడే గ్వాంగ్వామూన్ గేట్ అనేది ఇమ్జిన్ వార్, అంటే కొరియాకి జపాన్కి జరిగిన వార్లో చాలా డ్యామేజ్ అయిపోయింది. దాని తర్వాత రీస్టోర్ చేశారు. 2 స్టోరీడ్. 4 అవుటర్ గేట్స్కి 4 నేమ్స్ ఉన్నాయి, ఇన్నర్ గేట్స్కి కూడా నేమ్స్ వేరువేరుగా ఉన్నాయి అన్నమాట, డిఫరెంట్ మీనింగ్. ఈ కోటలో చాలా చిన్నవి ఇప్పుడు నేను చూపించేలాంటి చాలా చిన్న ఇళ్ళు లాగా ఉన్నాయి. ఇవి దేనికి వాడారు అనేది తెలియలేదు, ఎందుకంటే ఈవెన్ లోపల టూర్ గైడ్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మెయిన్ ప్యాలెస్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ని కవర్ చేస్తున్నారు, కానీ ఇలాంటి చిన్నవి ఎందుకు అనేది తెలీదు. ఇప్పుడు ఇక్కడ 3 గేట్స్ కనబడుతున్నాయి కదా. ఈ మిడిల్ గేట్ వచ్చేసి ఆ రాజుల కాలంలో ఓన్లీ రాజుగారు ఎంటర్ అవటానికి యూస్ చేసేవాళ్ళంట. దాంట్లో నుంచి ఎవరు నార్మల్ పీపుల్ రాకూడదంట. ఈ రైట్ సైడ్ది వచ్చేసి ఎంటర్ అవటానికి, లెఫ్ట్ సైడ్ది వచ్చేసి ఎగ్జిట్ అవటానికి యూస్ చేసేవాళ్ళంట. ఇప్పుడు కనబడుతుంది వచ్చేసేసి మెయిన్ గేట్ లోపల ఉన్న ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. దాని తర్వాత ఇంకొక ఎంట్రన్స్, దాని తర్వాత మెయిన్ రాజు కూర్చునే దర్బార్ లాంటిది అనమాట. సుమారుగా 3 గేట్లు, మెయిన్ గేట్తో కలిపి 3 గేట్లు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్కి కొరియన్స్ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్లో రావడానికి ట్రై చేస్తారు. హంబుక్ అంటారు, సింపుల్ హంబుక్ అనమాట. హెవీ హంబుక్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి, వాళ్ళు ఫంక్షన్స్లో వాళ్ళ పెళ్ళిళ్ళలో పండగల్లో వాడతారు. ఇది సింపుల్ హంబుక్ డ్రెస్. అవి చూడటానికి మన ట్రెడిషనల్ పట్టు లంగా జాకెట్లు ఉంటాయి కదా, చిన్నపిల్లలకి వేసే డిజైన్స్ అలా అనిపిస్తాయి అన్నమాట, ఆ ప్యాటర్న్స్ అవి కూడా. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ హంబుక్ కనపడుతూ ఉంటుంది. పెయిర్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మ్యాచింగ్ పెయిర్స్ లాంటివి వేసుకొస్తారు, ఫ్రెండ్స్ మ్యాచింగ్ పెయిర్స్ వేసుకొస్తారు. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ పైన ఎక్కడా కూడా రాయి కానీ సిమెంట్ కానీ వాడింది లేదు, ఓన్లీ కింద ఫ్లోర్లో ఓన్లీ స్టోన్స్ యూస్ చేస్తారు. అక్కడ నుంచి పై వరకు కూడా అంతా వుడ్డే అనమాట. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది, $3. చిన్నపిల్లలకైతే
$1, $1.50 ఎంత తీసుకున్నారు. ఈ రాజ్యాన్ని డైనెస్టీని జోసన్ డైనెస్టీ అంటారు. థేజోంగ్ అనే రాజు దీన్ని ఫస్ట్ బిల్డ్ చేయడం జరిగింది. రాజవంశం ఏర్పడ్డాక 3 సంవత్సరాల తర్వాత ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారంట. జపాన్ వాళ్ళు ఈ డైనెస్టీని చాలాసార్లు ఆక్రమించడానికి ట్రై చేశారు. ఆ క్రమంలో ఇది చాలాసార్లు నేలమట్టం అయిందంట. ఇక్కడికి వచ్చే ఫారినర్స్ కూడా చాలామంది హన్బుక్ ప్రిఫర్ చేస్తారు. అంటే ఏదో ఫ్రీ ఎంట్రన్స్ కోసం అని కాదు, జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. వీళ్ళు ఇది ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే కొరియన్స్ కొంత వెస్టర్నైజేషన్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ డ్రెస్సింగ్ అంతా కూడా మిస్ అవుతుంది వస్తున్న జనరేషన్స్లో. ఎంకరేజ్ చేయడానికి ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో ఎంట్రీస్ ఫ్రీగా ఇవ్వటం అలా చేయటం జరుగుతుందన్నమాట. ఈ కనపడుతుంది వచ్చేసి కెనాలా లేదంటే ఏదైనా వార్ టైంలో ఈ స్పేస్ని యూస్ చేస్తారా అనేది నాకు అర్థం కాలేదు. మీకు ఈ ప్లేస్ని చూస్తే ఏమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ప్యాలెస్లో ఉన్న గేట్స్కి ఏవైతే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నానో ఇంటర్నల్గా ఉన్న ఈ 3 గేట్స్కి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ గేట్స్కి నేమ్ పెట్టలేదంట. తర్వాత జనరేషన్స్లో వచ్చిన ఒక రాజు ఈ గేట్స్కి నేమ్ చేయటం జరిగింది. ఫస్ట్ గేట్కి గ్వాంగ్వామూన్ అని, సెకండ్ గేట్కి హోంగ్రియమూన్ అని, థర్డ్ గేట్కి ఖున్చోంగ్ మూన్ అని నేమ్ చేయటం జరిగిందనమాట. ఈ కనపడేదంతా వదిలేసి అసలు ఆ పైన ఏముంది అని చూడాలనిపిస్తుంటుంది అనమాట. ఈ చుట్టూ చాలా ఉంది చూడటానికి, కానీ ఇలాంటి పైకి వెళ్ళకూడదు, అక్కడ చూడకూడదు అన్న ప్లేసెస్లో అసలు ఏం జరిగి ఉంటుంది అక్కడ అనే క్యూరియాసిటీ, అసలు అక్కడ ఎలా ఉంటుంది, రాజుల కాలంలో అక్కడ ఎలా ఉన్నారు అనే క్యూరియాసిటీ. ఇది మెయిన్ హాల్ అనమాట. కింగ్ని కలవడానికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ఈ ప్లేస్ యూస్ చేస్తారంట. ఒక దర్బార్ లాగా మన భాషలో చెప్పాలంటే ఒక దర్బార్, మినిస్టర్స్ వీళ్ళందరూ కూర్చునే దర్బార్ లాంటిది అనమాట. వాళ్ళు ఇందులో కూడా ర్యాంకులు ఉంటాయంట. కొంచెం హై లెవెల్ ర్యాంక్ ఉన్న వాళ్ళు పై లేయర్లో, తక్కువ వాళ్ళు ఇంకొంచెం కింద, ఇక మిగతా వాళ్ళందరికీ కింద ఉంటారంట. ఈ ఫ్లోరింగ్ గురించి కూడా ఎక్కడో ఒక చోట చదివాను. ఈ రాళ్ళు ఎగుడు దిగుడుగా ఎందుకు వేశారు అంటే రాజుగారు కూర్చున్నప్పుడు ఈ ముందు నడిచేవాళ్ళు ఎవరు కూడా దిక్కులు చూసుకోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుస్తారని ఇట్లా ఎగుడు దిగుడుగా రాళ్ళు వేశారంట. అది నిజమై ఉంటుందా ఏమో, కాదనిపిస్తుంది నాకు. ఈ ప్యాలెస్ విషయానికి వస్తే ఇది చాలా యుద్ధాలనే చూసింది. కొరియన్ వార్ చూసింది, ఇంజిన్ వార్ చూసింది, చాలా డ్యామేజ్ అయిపోయింది. ఈ వార్లన్నీ తర్వాత కొరియన్ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇవన్నిటినీ మళ్ళీ రీస్టోర్ చేయటం స్టార్ట్ చేసింది. ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో చాలా మార్పులు తీసుకురావటం జరిగింది. ఇవి తీసుకువచ్చినాక కూడా చాలాసార్లు ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి, మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయటం కూడా జరిగింది. ఇవన్నీ వుడెన్ స్ట్రక్చర్స్ అవ్వటంతో ఏంటంటే ఈజీగా ఫైర్ క్యాచ్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైతే జపాన్ మొదటిసారి కొరియాని ఇన్వైట్ చేసిందో, ఆక్రమించిందో, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ జోసెన్ డైనెస్టీ మీద ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ డైనెస్టీ అనమాట కొరియాలో. ఈ డైనెస్టీ యొక్క నేమ్ని పూర్తిగా నిర్వీర్యం చేయటానికి ఏంటంటే వీళ్ళు ఆక్యుపై చేసింది కాకుండా మెయిన్ బిల్డింగ్స్ని కొలాప్స్ చేసి వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కట్టడం జరిగిందంట ప్యాలెస్లో. లాట్రాన్ ఈ కొరియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అవన్నీ తీసేసేసి మళ్ళీ ఈ పూర్వం ఏవైతే ఉన్నాయో అవన్నిటిని రీస్టోర్ చేయటం జరిగింది. ఇందులో ఈ జోసన్ డైనెస్టీకి సంబంధించి ఇంకా మిగతా 4 ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విపరీతమైన డ్యామేజ్ జరిగిందంట. బట్ అవన్నిటిని దీన్ని రీస్టోర్ చేసినంత బాగా దాన్ని రీస్టోర్ చేయలేకపోయారు. 30% అంత రీస్టోర్ చేయగలిగారంట దాన్ని. రాజుగారు కూర్చునే ప్లేస్ వెనకాతల ఒక పెయింటింగ్ ఉంది. అదే పెయింటింగ్ ఈ ప్యాలెస్లో ఆయన ఏదైతే మీటింగ్స్ అటెండ్ అవుతారో డిఫరెంట్ పర్సన్స్తో అన్ని ప్లేసెస్లో కూడా ఈ పెయింటింగ్ అనేది పెట్టడం జరిగింది. దానికి కూడా చాలా మీనింగ్ ఉందంట. సన్ ఇండికేట్స్ కింగ్ అని, మూన్ ఇండికేట్స్ క్వీన్ అని. అంటే చూడటానికి అదేమంత గొప్ప పెయింటింగ్లా లేదు, కానీ ఏదో బాగా డెప్త్ మీనింగ్ ఉంది. ఈ ప్లేస్ కూడా ఒక చైనీస్ వాస్తు ప్రకారం ఈ ప్యాలెస్ని కట్టడం జరిగిందంట. వెనకాలంతా కూడా కొండలు ఉంటాయి యూ షేప్లో.
దీని ముందు కొంత లెక్క రివర్ పాస్ అవుతూ ఉంటుంది ఒక డైరెక్షన్లో. ఇవన్నీ చూసి ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేయటం జరిగిందంట. ఈ కింద కనపడే వెజల్ లాంటివి ఈ ప్యాలెస్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఏంటి అనేది చూసాను. దాని పేరు దుమ్ అని ఉంది కొరియన్లో. దుమ్ అని అంటే దాంట్లో వాటర్ ఫిల్ చేసి పెడతారంట. ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈజీగా ఈ వాటర్ని యూస్ చేయడానికి యాక్సెస్ చేసుకోవటానికి ఉంటాయని చాలా చోట్ల ఇలాంటి వెజల్స్ పెట్టడం జరిగింది. అంటే అప్పట్లో మనకి ఫైర్ ఇంజన్లు ఉండేవి కాదు కదా. ఇప్పుడు ఈ దర్బార్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ అంతా కూడా రాణి గారికి సంబంధించిన క్వార్టర్స్, లేదంటే క్వీన్ డాగర్స్ అంటే విడోస్ అయిపోయిన ఒకప్పటి రాణిలు, వాళ్ళ మదర్స్ వాళ్ళు ఉండే క్వార్టర్స్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసేసి ఒక పెద్ద పార్టీ హాల్ ఉంటుంది ఈ మీటింగ్ హాల్కే. ఇప్పుడు మనం వెళ్తాంది వచ్చేసేసి ఈ కనపడే దర్బార్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మొత్తం రాణిగారి ప్యాలెస్ అండ్ ఇంకా వాళ్ళకి సంబంధించిన ప్యాలెస్లు. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి రాజుగారికి సంబంధించిన ప్యాలెస్. వీటి వెనకాల ఒక హ్యూజ్ ప్యాలెస్ ఉంది. అది వచ్చేసి రాణిగారికి రాజుగారికి సంబంధించిన ప్యాలెస్ అంట. అన్నిటినీ చూపిస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఎంట్రన్స్లో నుంచి 2 సైడ్ వేస్ ఉన్నాయి ఈ రాణిగారి క్వార్టర్స్లోకి రావడానికి. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళని క్యాప్చర్ చేయొచ్చా అని అడిగితే చేయొచ్చు అనేసి అన్నారు. నిజంగానే బొమ్మల్లా ఉన్నారు కదా. ఈ ప్యాలెస్కి కానీ ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా తప్పిపోతాం, అలా ఉందన్నమాట. ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి, ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో ఎటు నుంచి ఎటు వస్తున్నామో అనేది తెలియదు. వాళ్ళు ఇచ్చే మ్యాప్ ఒకటి ఉంటుంది డిఫరెంట్ లాంగ్వేజెస్లో, అది ఉంటే కానీ ఓకే, కానీ అది తీసుకోకపోతే కనుక ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం, ఏం చూస్తున్నాము అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చైనీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ కొరియన్స్ ఎవరికి కూడా అవి తెలియదు. నాకు కొంత కొరియన్ చదవటం వచ్చు, కానీ ఇక ఈ బోర్డులు ఉండేపాటికి ఇవి ఏంటి అనేది కూడా తెలియకుండా అయిపోయింది. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను ఇవి ప్లేస్ గురించి. ఈ రాణి గారి ఈ క్వార్టర్స్ చుట్టూ కూడా గార్డెన్ ఉంది. చాలా పెద్ద గార్డెన్ అనమాట. ఇదేంటంటే తరతరాల నుంచి వస్తున్న ప్యాలెస్ కదా. ఒక సర్టెన్ పాయింట్లో మరి ఏ రాణి గారికి ఇది నచ్చలేదో వాళ్ళ హస్బెండ్ని వేరే క్వార్టర్స్ కావాలి అని అడగటం జరిగిందంట. ఆవిడకి సపరేట్గా వేరే క్వార్టర్స్, దాని చుట్టూ నీట్గా వ్యూ అనమాట. ఆవిడ రూమ్లో నుంచి ఒక బాల్కనీలో నుంచి గార్డెన్ కనపడేలాగా ఇంకొక ప్యాలెస్ కట్టడం అనేది జరిగిందంట. అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. ఈ క్వార్టర్స్కి ఏంటంటే ఇట్లా బయటికి రావాలన్నమాట, గార్డెన్లోకి రావాలంటే. చూపించేది ఏంటంటే డైరెక్ట్గా ఆవిడ రూమ్లో నుంచి విండో తీస్తే ఇట్లా బాల్కనీలో నుంచి గార్డెన్ కనబడుతుంది. ఈ పెంకులు, ఈ విండోస్, ఈ కిటికీలు ఇవన్నీ చూస్తా అంటే ఏంటంటే బిల్డింగ్సే పనికిరావు. ఈ కొరియన్ ఇల్లు చూస్తే ఏంటంటే ఏవి డోర్లో ఏవి విండోలో అర్థం కావు కొన్ని చోట్ల. వీటిలో ఏవి డోర్లో ఏవి విండోలో తెలియదు, ఎందుకంటే ఆ చివరిది డోర్లా అనిపించింది. ఇవన్నీ కూడా డోర్సే అనమాట. అంటే వాళ్ళు బాగా వెంటిలేషన్కి అది ఇష్టపడతారట్టుంది. కొన్ని రూమ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద రూమ్స్ క్లోజ్డ్ ఉన్నాయి. వీటిలో వస్తువులు కూడా ఏమి లేవు, ఓన్లీ ఏవో బుక్ షెల్ఫ్లు అలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ మన ప్యాలెస్లో, ఇండియా ప్యాలెస్లో ఉన్నట్టు వాళ్ళు యూస్ చేసిన వస్తువులు అక్కడ డిస్ప్లేలో పెట్టినట్టుగా వీళ్ళైతే ఏం పెట్టలేదు. జస్ట్ వాటి మీద బోర్డ్స్ ఉన్నాయి. దీనికి సపరేట్ మ్యూజియం ఉంది ఇదే ప్యాలెస్లో. వీళ్ళు వాడిన వస్తువులు, ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా వార్ టైంలో జరిగిన డిస్ట్రాక్షన్స్, దాని తర్వాత ఏమేమి చేంజెస్ తీసుకురావటం జరిగింది అవన్నీ కూడా. మరి ఇలా ఉంటే రాణి గారికి ఎట్ట నచ్చుతుంది, చుట్టూ మూసేసినట్టు ఉంటే, అందుకని ఆవిడికి నచ్చలేదు. ఈ కనిపించే వాళ్ళందరూ కూడా హై స్కూల్ పిల్లలే, ఫ్రెండ్స్తో ట్రిప్ లాగా వచ్చినట్టున్నారు, ఫొటోస్ షూట్ చేసుకుంటున్నారు. ఇలా ప్యాలెస్లో మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళు లాగా ఉన్నాయి. ఇవి దేనికి యూస్ చేసేవాళ్ళో తెలియదు. ఇట్లా చిన్న చిన్న డోర్స్ కూడా, మరి ఇందులో 3 feet వాళ్ళు పడతారు. ఈ రూమ్స్ కిచెన్ కింద వాడేవాళ్ళ, కానీ అలా అనిపించలేదు. బాత్రూమ్సా ఏమో మరి తెలీదు. మీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఈ లోపల కూడా సేమ్ అలానే ఉంది, ఉమెన్కి సంబంధించి.
ఈ దర్బార్ వెనకాల రాజుగారి హౌస్ అని చెప్పాను కదా, దాని తర్వాత రాజు రాణి హౌస్, దాని తర్వాత వచ్చేసి ఆ రాణి గారికి న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అనమాట ఈ ఫోటోలో కనబడుతుంది. నేను చెప్పాను కదా దాని వెనకాల గార్డెన్ ఉంది, ఆ ప్లేస్ అనమాట. ఇది పాండ్ వచ్చేసేసి దాని మధ్యలో పార్టీ హాల్, హ్యూజ్ పార్టీ హాల్. ఈ పాండ్ కూడా వచ్చేసేసి న్యాచురల్గా ఫామ్ అయింది కాదంట, మ్యాన్ మేడ్ పాండ్ అంట. దీంట్లో ఒక బోట్ కూడా ఉంది ఆ స్ట్రక్చర్స్కి తగ్గట్టుగా. ఇది వచ్చేసేసి కింగ్కి సంబంధించిన హౌసెస్ ఉంటాయి. ఇందులో కింగ్ ఇక్కడ ఇంటర్నల్గా అఫైర్స్ డీల్ చేయడానికి ఒక చిన్న ఇక్కడ కూడా ఒక హాల్లా ఉంటుంది. ఈ ప్యాలెస్ని 1395 సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం 300 భవనాలు, సుమారుగా 6000 గదులు ఉన్నాయంట. 100 ఎకరాల పైచిలుకు ల్యాండ్లో ఉంది ఈ ప్యాలెస్. అయితే ఇంకా పెద్ద ప్యాలెస్ అది సిటీ ఎక్స్పాన్షన్లో కొన్ని ఆక్యుపై చేయటం అలా జరిగింది. ఇదంతా కూడా ఈ ప్యాలెస్ మొట్టమొదటిసారిగా 1395 సంవత్సరంలో కట్టడం జరిగింది. ఆ తర్వాత వార్స్, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అలా జరుగుతూ ఉంది. కానీ కొన్ని అయితే అప్పుడు కట్టినవే ఉన్నాయి చాలా వరకు కూడా. రీకన్స్ట్రక్షన్ అంటే ఓవరాల్గా స్ట్రక్చర్స్ అన్ని డ్యామేజ్ అవటం కాదు, కొంతమేర రూఫ్స్ అట్లా డ్యామేజ్ అవటం అలా జరిగింది. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్ ఆ టైంలోదే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ కింద హోల్స్ అనేవి ఏమంటే ఫైర్ కింద మనకి వింటర్ టైంలో హీటింగ్ కోసం అనమాట. ఇప్పుడు మోడ్రన్గా ఉండే హీటింగ్ సిస్టమ్ ఉండేది కాదు కదా అప్పుడు. వీటి కింద రూమ్స్ ఉంటాయి ఈ ఫ్లోర్ కింద. ఈ సర్వెంట్స్ వాళ్ళు లోపలికి వెళ్ళి కోల్ యూస్ చేసేవారో మరి ఏంటో తెలియదు, కానీ ఆ కింద హీటింగ్ కోసమని రూమ్స్ ఉంటాయి కిందకి వెళ్ళటానికి. ఈ హీటింగ్కి పొగ వస్తుంది అనుకుంటా. ఈ పొగ పోవటానికి కూడా మళ్ళీ చిమ్నీస్ అవి వేరే డైరెక్షన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 పిల్లర్స్, ఇవే అనమాట చిమ్నీస్. అవి అన్నిటికీ ఉండవు, హీటింగ్ పెట్టుకోగలిగే వాటికే ఉంటాయి. సో ఆ హౌసెస్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటారంట వింటర్లో హీటింగ్ గురించి. ఇది వచ్చేసేసి రాజుగారు రాణి గారిది ఇద్దరిది, చాలా పెద్దది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇలాంటి ఒక హౌస్ కట్టుకోవాలనిపిస్తుంది అనమాట. ఇలాంటిదంటే ఇన్ని కాదు, ఇన్ని 300 కాదు, 300లో ఒకటి, ఒక సింపుల్ హౌస్. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ యూజ్ చేసి కట్టడం జరిగిందో. వీళ్ళందరూ ఒకప్పుడు కొరియన్స్ కొంచెం హైట్ తక్కువగా ఉండేవాళ్ళంట. మరి వీళ్ళు ఇంత పెద్ద పెద్ద మెట్లు ఎందుకు వేసుకున్నారో మరి. ఈ మధ్య కూడా న్యూస్లో చూడటం జరిగింది, వీళ్ళు యావరేజ్ వెయిట్ కాదు హైట్ వచ్చేసి పెరిగారు, వచ్చే జనరేషన్స్ అంతా కూడా హైట్ వస్తున్నారు అన్న వేలో. అంటే వీళ్ళు హైట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు, అంటే ప్రీవియస్ షార్ట్ ఉండుంటారు బహుశా. చూసారు కదా లోపల రూమ్స్ అన్నీ కూడా చాలా షార్ట్ ఉన్నాయి. అవి చిన్న చిన్న విండోస్లా ఉన్నాయి డోర్స్. అవి కూడా కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే ఒంగు నడవాల్సి ఉంటుంది. ఓన్లీ సెంట్రల్ హాల్ అనేది కొంచెం రూమ్ పైకి ఉంటుంది, బట్ అదర్ రూమ్స్ ఏవైతే అన్నీ చాలా షార్ట్ ఉంటున్నాయి. ఈ బిల్డింగ్ అనే కాదు, రిమైనింగ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే డిజైన్లో ఉన్నాయి. అప్పుడు ఇది కొంచెం బాగా వైడ్గా పెద్దగా ఉంది. ఇప్పుడు వెళ్తుంది వచ్చేసేసి రాణిగారికి స్పెషల్గా కన్స్ట్రక్ట్ చేసిన ప్యాలెస్. అన్నిటికీ భిన్నంగా ఉంటుంది. దీనికి చుట్టూ చిన్న బాల్కనీ ఉంటుంది, అంటే మన బాల్కనీ ఇలాంటివి కాదు, అలా ఒక 1 feet ఎత్తులో బాల్కనీస్ ఉంటుంది. మొత్తం ఈ డిజైన్ ఈ స్ట్రక్చర్ అంతటికీ బాల్కనీ ఇచ్చారు ఇలాగా. వాటన్నిటికీ సర్వెంట్ క్వార్టర్స్ చుట్టూ కట్టేసినట్టు ఉంటాయి. దీనికి అలా లేదు, చుట్టూ ఓపెన్గా ఈవిడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా కట్టినట్టున్నారు. ఇప్పటిదాకా చూసినవన్నీ ఒకలా ఉంటాయి. ఈ హౌస్ స్పెషల్ హౌస్ కదా రాణి గారి కోసం, ఇది డిఫరెంట్గా ఉంటుంది.
ఇక్కడ నుంచి మొదలు చేసి ఇక్కడ హౌసెస్ అన్నిటికీ కూడా ఈ బాల్కనీ ఉంటుంది చుట్టూ కూడా. చూసారా వ్యూ గార్డెన్లోకి డైరెక్ట్గా. మిగిలిన వాటి వెయిట్కి కూడా ఇలా గార్డెన్ కనపడదు, అంత క్లోజ్డ్ సెక్యూర్డ్గా ఉన్నట్టు ఉంటుంది చుట్టూ వలయం లాగా. దీనికి ఒక్కదానికి వెనకాల గార్డెన్ పెట్టారు. కొరియాలో మల్లెపూలు చూసానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ అవి మల్లెపూలు కాదు, చూడటానికి అలా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందాక మ్యాప్లో చూపించాను కదా పార్టీ హాల్ లేక్ మధ్యలో ఉంది. దానికి వెళ్ళే దారి ఇది. నార్మల్ విజిటర్స్ దానికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు, ఇక్కడ నుంచి చూడటమే. ఈ ప్యాలెస్ అనేది ఇక వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది, ఇక ఎంత చూపించినా తరగదు అన్నట్టు. లోపల చాలా స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. లేక్ మధ్యలో ఒక చిన్న ప్యాలెస్ లాగా ఉంటుంది, అది ఓన్లీ కింగ్ వాళ్ళకంట. ఈ కనపడుతున్న బ్లాక్ వచ్చేసి రీసెంట్గా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయిందంట. దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రీస్టోర్ చేశారు. చూసారా, జరుగుతూ ఉన్నాయి వర్క్స్. వైఫ్ అండ్ హస్బెండ్ హంబుక్లో ఉన్నారు, ఇద్దరు మ్యాచింగ్ హంబుక్ అనమాట. మేబీ మ్యారేజ్ టైంలో అలా తీసుకుంటారట్టుంది. నిజంగానే వీళ్ళందరూ ఈ డ్రెస్లు వేసుకుని ప్యాలెస్లో నడుస్తుంటే నిజంగానే రాజు రాణిలాగా అదొక ఫీలింగ్ అనమాట. వింటర్ అవటంతో అంతా ఎడార్లా కనపడుతుంది, కానీ ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా, ఇంకొక 1 or 2 వీక్స్లో ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా గ్రీనరీ బాగుంటుంది అంతా కూడా. ఇందాక చెప్పాను కదా పాండ్ మధ్యలో ఒక చిన్న స్పెషల్ ప్లేస్ అని, ఇదే అంట ఓన్లీ కింగ్ అండ్ క్వీన్కి. కనపడుతుందంతా పార్టీ హాల్ చుట్టూ సరౌండింగ్స్. ఇంకొకటి ఏంటంటే పార్టీ హాల్కి ఆనుకుని ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ లాంటిది ఉండేదంట, ఇక్కడ పిల్లల్ని చదివించుకోవటం అలాగా. ఇంతకుముందు వీళ్ళు చైనీస్ క్యారెక్టర్స్ యూస్ చేసేవాళ్ళు వీళ్ళ భాష కింద, మిక్స్డ్ అనమాట. కానీ ఆ తర్వాత ఇందులో 4వ రాజు అయిన సీజాంగ్ అనే ఆయన వీళ్ళ లిపి క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్న ఆ తర్వాత నుంచి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. హంగుల్ అంటారు కొరియన్ని, ఆ భాషని, ఆల్ఫాబెట్స్ని. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.